మీకు మోస్ట్ ఇంపార్టెంట్. అరే మీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా సైలెంట్గా ఉండాలి. ఇంకా చాలా చాలా ఈరోజు మన సెషన్కి ఇంపార్టెంట్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం, మనం కీలకమైన స్టేజ్కి వచ్చేసాం. మనం చాలా ఇంపార్టెంట్ అన్న. మరి ఒక 3 సంవత్సరాలు అయింది సార్ కేదార్నాథ్ యాక్సిడెంట్ జరిగి. ఎవరికైనా తెలుసా? పిల్లలకు కూడా తెలుసా? అది యాక్సిడెంట్ ఏంటో తెలుసా? వరదలు వచ్చినాయి, అక్కడ చాలా మంది వేలల్లో ప్రాణాలు కోల్పోయారు. సో ఫ్లడ్స్ వచ్చి ఎంతమంది చచ్చిపోయారు కదా. అయితే అక్కడ ఏం జరిగింది? సెల్స్ పనిచేయలేదు. ఎవరు చెప్పారు అన్నమాట? నీకెలా తెలిసిన విషయం? కరెక్ట్ అండి, ఫ్లడ్ వచ్చి టవర్లు పనిచేయలేదు. అయితే కదా అర్జున్ రావు, ఇది చాలా ప్రొఫెషన్ దగ్గర, నువ్వు సామాన్యమైన వాడు కాదు దగ్గర. నాకు అర్థమైంది, చాలా తెలివైనాడు. అర్జున్ రావు కోసం డెడికేట్ చేస్తాను ఈ కాన్సెప్ట్. ఓకే వినండి, అందరూ కాదు. ఆ టైంలో నేను ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాను రోజు. అక్కడ జరిగే విషయం చూస్తుంటే చాలా బాధ వస్తుంది. ఎందుకంటే మనం నమ్ముకొని మన దేవుళ్ళో కొట్టుకుపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఎవరు మరి దేవుళ్ళు కాపాడుకోలేకపోతున్నారు, వాళ్ళు మనుషులు కొట్టుకుపోతున్నారు. మరి మేము నమ్ముకున్న మా సైన్స్ అండ్ టెక్నాలజీలో వీటికి సొల్యూషన్ లేవా అని నేను నా మైండ్ పెట్టి ఆలోచిస్తున్నాను ఏం చేయాలని. ఈ రోజున ఒక 5 రోజుల తర్వాత టీవీలో ఏం చెప్తున్నా తెలుసా? నేను రోజు చూస్తున్నా టీవీలో, మీకు తెలిసిన వ్యక్తుల సెల్ ఫోన్ నెంబర్లు కూడా మాకు తెలియజేయండి, సో దాట్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడికి మా హెలికాప్టర్ పంపిస్తాం. ఎందుకంటే మాకు తెలియట్లేదు ఎవరు ఎక్కడ ఉన్నారో, ఫ్లడ్స్లో ఎవరు ఎక్కడ ఇరుక్కున్నారో తెలియట్లేదు. పీపుల్కి అక్కడ కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి పటిష్టమైన మన మిలిటరీ వ్యవస్థను ఉపయోగించలేకపోతున్నాం. పవర్ఫుల్ హెలికాప్టర్లు ఉన్నాయి, మనం ఎక్సలెంట్ మిలిటరీ పీపుల్ పంపించాం. బట్ ప్రాబ్లం ఏంటంటే నీడీ పీపుల్ ఎక్కడున్నారో ఎవరికి తెలియట్లేదు, కనపడట్లేదు మాకు. బయట నుంచి చూస్తే అంతా కలిసిపోయింది, ఒకే కలర్లోకి అయిపోయింది ఆ ఏరియా అంతా. సో మీరు ఏం చేయండి, మీ తాలూకా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ మాకు ఇవ్వండి, మేము వాళ్ళు ఎక్కడున్నారో ఆ సెల్ ఫోన్ నెంబర్తో కనిపెట్టేస్తాం. అర్థం వింటున్నారా అంటే నేనేం చేశాను, వెంటనే ఏదో మంచి ఐడియా బాగుంది అని నా దగ్గర 2 నెంబర్లు ఉన్నాయి. ఒక నెంబర్ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకో నెంబర్తో ఫోన్ చేశాను, ఇంకొక నెంబర్ ఇచ్చేసాను. ఇచ్చేసిన 5 నిమిషాలు నాకు ఫోన్ చేసి, సారీ సార్ మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ వ్యక్తి అక్కడ లేడు సార్, మీరు హ్యాపీ సార్, బీ హ్యాపీ సార్ అన్నాడు. నేను అన్నాను ఆ నెంబర్ నా దగ్గర ఉంది, నేను టెస్ట్ చేయడానికి అడిగానంటే అప్పుడు నేను ఎక్కడున్నానో అడ్రస్ కూడా చెప్పాడు, లొకాలిటీ పేరు కూడా చెప్పాడు, పలానా ఏరియాలో ఉన్నాను. అప్పుడు నేను అన్నాను, ఇంత ఖచ్చితంగా నీకు తెలిసినప్పుడు ఈ పని నువ్వు ముందెందుకు చేయలేదు, 5 రోజుల తర్వాత ఎందుకు చేసావు అంటే ఆ 5 రోజుల టైంలో వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఏ సెల్ ఫోన్ నెంబర్ అందులో వేస్తే ఆ సెల్ ఫోన్ ఎక్కడుందో వాళ్ళకి తెలిసే విధంగా వాళ్ళు మార్చుకుంటున్నారు, వాళ్ళ ప్రోగ్రామ్ని తయారు చేసుకుంటున్నారు గబగబా. సో నేనన్నాను, ఎవరు ఫోను వాడినా వాడకపోయినా ఆన్లో ఉంటుంది 5 రోజుల తర్వాత అయిపోతుంది కదా, మాట్లాడకపోయినా కూడా అయిపోతుంది కదా, లాస్ట్ పాయింట్కి వచ్చి ఆగిపోతాయి కదా. అలాంటప్పుడు ఆ నెంబర్ నేను ఇచ్చినా మాత్రం వాళ్ళకి ఏం ఉపయోగం? డెడ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఎలా కనిపెడతారు ఆ ఫోన్ ఎక్కడుందో, దాని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎలా కనిపెడతారు, దాని పొజిషన్ GPS ద్వారా ఎలా తెలుసుకుంటారు, హెలికాప్టర్కి ఎలా చెప్తారు అక్కడ ఒక మనిషి బతుకున్నాడు ఇంకా అని ఎలా చెప్తారు, వెళ్ళి తీసుకోవాలంటే. అందుకని వాళ్ళకి చెప్పాను, ఐఎమ్ సారీ మీరు చేసిన ప్రయత్నం బాగుంది కానీ ఇంకొంచెం టైంలో చేసి ఉంటే బాగుండేది అని అనగానే, ఓకే సార్ అట్లీస్ట్ దిస్ విల్ నాట్ హ్యాపన్ నెక్స్ట్ టైం, మనకు రెడీ చేసి పెట్టాం అనేదో అన్నారు. ఫోన్ పెట్టేసిన తర్వాత ఆలోచించాను, కరెక్టే కదా, ఆ ఎక్కడ ఇరుక్కుపోతే అక్కడ లోకల్గా వాళ్ళ 2 పిన్ ఛార్జర్లు పనిచేయలేదు కదా, నేనే కనుక ఈ సమస్యకు సొల్యూషన్ తయారు చేస్తే బాగుంటుంది కదా అని ఏం చేశాను, పేపర్ మీద రాసుకున్నాను, ఐ మస్ట్ డిజైన్ ఏ ఛార్జర్ విత్ నో 2 పిన్స్. ఏమన్నాను, ఎలాంటి ఛార్జర్ నేను తయారు చేయాలంటే దానికి 2 పిన్నులు ఉండకూడదు. ఎందుకు 2 పిన్నులు ఉంటే ఏముంటుంది, ప్లగ్లో పెట్టు 220 వోల్ట్ ఇయ్యి అంటది. ఎమర్జెన్సీలో నీకు ఎలా ఉపయోగపడితే ప్లగ్ 220 వోల్ట్ ఉండదు కదా ఎమర్జెన్సీలో, ఎస్ సార్ నో. అందుకని అలా రాసుకున్న దానికి డిజైన్ చేసి మేము ముందుకు తయారు చేసి తీసుకొచ్చిన ఈ ఛార్జరే ఒకసారి సన్లో పాడేస్తే సన్ రేస్ లో ఉన్న సోలార్ ఎనర్జీ, ఆ ఫోటోవోల్టాయిక్ ఎనర్జీ, ఆ ఫోటాన్ ఎనర్జీ ఇన్ ద లైట్ రేస్ దీంట్లోకి వెళ్ళిపోయి లోపల ఉన్న ఛార్జింగ్ సిస్టమ్ లో ఛార్జ్ అయిపోయి ఒకసారి 8 అవర్స్ మనం సన్ రేస్ లో పాడేస్తే 5 times to 6 times మన ఫోన్ ఛార్జ్ అయిపోతాయి. ఓకే, మరి మీలో నువ్వు చెప్పిన మాట ఏమీ నాకు నమ్మబుద్ధిగా లేదు అని ఎవరన్నా ఒకరు నన్ను నమ్మకూడదు కదా, ముందే చెప్పాను కదా.
విషయాలు. ఓకే, కొన్ని నమ్మకపోతే నిజాలు బయటపడతారా? నువ్వు నమ్మలేదు కాబట్టి ఇందులో ఒక నిజం బయటపడబోతాను నీ ముందురా. సో నువ్వేం చేస్తావంటే అమ్మాయి నమ్మదు కదా, అందుకని చూడమ్మా ఇది నువ్వు పట్టుకో, నేను ఆన్ చేయమన్నప్పుడు ఆన్ చేద్దు. కానీ ఇక్కడేమో ఇదిగో ఏదో ఫోన్ జేబులో దొరికింది, జేబులో పెట్టాను దీనికి, ఇక్కడ దీన్ని ఛార్జింగ్ పెట్టాను. అంటే ఎవరు కావాలో పెట్టుకోవచ్చు కదా పిన్లు, అదేం ప్రాబ్లం లేదు కదా. కానీ ఈ అమ్మాయి మీరు అందరూ నమ్ముతారా? ఈ అమ్మాయి నమ్మకూడదు, ఫైన్. బట్ మీరైనా నమ్మాలి కదా ఈ అమ్మాయిని. ఎస్ సార్ నో. మరి నాన్న నువ్వు స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఛార్జింగ్ అందా, నువ్వు అంటే ఎవరన్నా నమ్ముతారంట. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఆన్ చేసుకుని చూసుకోవచ్చు కదా. ఆ అమ్మాయి చెప్తుంది కదా, ఆగు అందా లేదా, ఇక్కడ పాయింట్ కొట్టుకున్నా లేదా, ఇక్కడ మూల మరి చెప్పు అందరికీ ఎస్ అని. అరే గట్టిగా ఈ అమ్మాయి మాట గట్టిగా రావట్లేదు, నన్ను నమ్మలేదు కానీ గట్టిగా చెప్పు. ఎస్ ఛార్జింగ్ అంటుంది, పాయింట్ కొట్టుకుంటుంది. ఓకే మరి ఇక్కడ ఆపేసే. సో ఇప్పుడు మనకి దీనికి ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను నాన్న, మినీ ఛార్జర్. ఓకే బాగుంది, ఒక పాయింట్. నెక్స్ట్ సోలార్ ఛార్జర్. నెక్స్ట్ ఇంకా నువ్వు కూడా పేరు చెప్పు. సోలార్ ఛార్జర్ చెప్తున్నారు కదా అందరూ. మ్యాజిక్ ఛార్జర్. ఓకే వెరీ గుడ్. ఇంకా 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 ఆలోచన చేయండి, ఎక్కువ మీ పుస్తకాల్లో రాయండి. ఓకే సరే, ఏమైనప్పటికీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? అరే ఇంకో పెద్ద క్వశ్చన్ ఇదే విషయంలో. అరే చాలా సార్లు ఎప్పుడైనా మీరు ట్రైన్లు ఎక్కారా? ట్రైన్లు ఎక్కినప్పుడు ఎవరైనా తిరగలేరా? దూరం వెళ్ళినప్పుడు మరి అందరికీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంటే ఛార్జ్ పెట్టుకుంటాం గోగికి ఎక్కడ ఉంటాయి? టాయిలెట్ దగ్గర ఉంటాయి కదా. నేను అక్కడ లైన్లో చాలా మంది ఉంటే అరే ఈ రోజుల్లో భారతదేశం ముందుకెళ్ళిపోతున్నట్టుంది, పొద్దున చాలా మంది డిశ్చార్జ్ ప్రాబ్లం ఉంది అనుకున్నా. దగ్గరికి వెళ్ళి అడిగితే డిశ్చార్జ్ ప్రాబ్లం కదా సార్, ఛార్జింగ్ ప్రాబ్లం సార్. అర్థమవుతుంది. ఓకే సో సరే, ఏదైనప్పటికీ ఇది మీకు ఏం పేరు పెట్టాలో ఆలోచన చేయండి, దానికి ఆ పేరు పెడదాం. ఓకే